అందరికి దండాలు పబ్లిక్ ఎట్లున్నారు ఇయాటి నేటి వార్తలనైతే మంచి మంచి ముచ్చట్లయితే తీసుకొని వచ్చిన మరి ఆ వార్తలు ఏంటి ఆ వార్తలు ఎట్లుంటాయి అనే ముచ్చట్నైతే చెప్పదందుకైతే నేను రెడీ ఉన్నా మరి ఈయనతందుకు మీరు రెడీనా మరి ఆలస్యం ఎందుకు చలో ఇగో మీకు ఒక సంగతి చెప్పాలి గదేంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీ ఒకరు ఉన్నారు కదా గదేనుల్లా అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి మన మేడ్చల్ మల్కాజ్గిరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ వాళ్ళంటే ఏమని చెప్తాము మన ఈటల రాజేందర్ సార్ పేరు కదా మరి ఈటల రాజేందర్ సార్ అయితే కంటోన్మెంట్ అభివృద్ధి కోసం అయితే 303 కోట్లు అయితే కేటాయిస్తున్నాడట ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతంలోనైతే జనాలు అస్తవ్యస్తంగా గట్లనే నానా అవస్థలు అయితే పడుతున్నారంట ఎందుకంటే ఒక్కసారి వర్షాకాలం వచ్చి వర్షం కొడితే 10 అడుగుల లోతట్టుకైతే నీళ్లు పోతాయట చూసిరా మరి గంతగనం నీళ్ళు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని సారు మండిపడుకుంటున్నైతే 303 కోట్లతోటైతే అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుడతారట ఇక గట్టనే అక్కడ ఉన్నటువంటి జనాల బాగు కోసము అక్కడ ఉన్నటువంటి యువకుల కోసం అయితే జిమ్ సెంటర్లు గట్లనే పార్కులు అదే విధంగా వాళ్ళు నడుచుకుంటూ పోయేటువంటి ట్రాక్స్ ఏదైతే ఉంటాయో వాటి అభివృద్ధిల పనులకైతే సార్ అయితే శ్రీకారం చుట్టబోతున్నాడట దానికి తగినటువంటి ప్రణాళికలు కూడా సార్ అయితే చేస్తారట చూసిర్రా ఎంత మంచి నిర్ణయముల్లా నిజానికి అక్కడ కంటోన్మెంట్లో అయితే వర్షం పడితేనైతే అడుగు తీసి అడుగు పెట్టరాదు ఇంకా పేదోళ్ళ ఇళ్ళకైతే నీళ్లు మస్తుగానం పోతాయి మరి ఇట్లాంటి మంచి మంచి పనులు చేసేందుకైతే ఈటల రాజేందర్ సారు ఎప్పుడు ముంగటికి వస్తూనే ఉంటాడు అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు ముంగటికి వస్తూనే ఉంటది కదా ఈ ముచ్చట మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు ఈ ఇబ్బందులు మళ్ళా బాగా చదువుకొని ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అదే విధంగా కాలేజీలలో చదువుతున్నటువంటి పిల్లగాండ్లు అట్టనే బళ్ళె చదువుతున్నటువంటి పొల్లగాండ్లు ఇట్లా చాలా విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులే బాధపడుతున్నారు ఎందుకంటే అటు సర్కారు సంస్థలు అదే విధంగా ప్రైవేట్ సంస్థలలో ఉన్నటువంటి విద్యార్థులకే నష్టం ఎందుకంటే వాళ్లకు ఫీజుల కానుంచి రియంబర్స్మెంట్ల కానుంచి పెండింగ్ బిల్లుల కానుంచి దాని తర్వాత ఏదైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వసతి గృహాలు ఉంటాయో గదేనులా బీసీ వెల్ఫేర్ ఆఫీసులు గిట్లా ఏదంటే హాస్టల్ ఉంటాయో ఆ హాస్టళ్లలో చక్కగా వాళ్ళకు మెస్సు బిల్లులు రాక ఇట్లా చాలా ఇబ్బందులు పడతారు కదా కాకపోతే ఇప్పుడు వాళ్ళందరూ ఇది పరిగణనలోకి తీసుకొని ఈ నెల 23 స్కూళ్లకు కాలేజీలకు అయితే స్వచ్ఛందంగా బంద్నైతే ప్రకటిస్తున్నారు విద్యా సంస్థలకు చెందినటువంటి లీడర్స్ మరి నిజానికి వాళ్లకు పెండింగ్లు ఉన్నాయట చాలా బిల్లులు మరి ఆ బిల్లులు అయితే వాటి మీద ఖచ్చితంగా మాకైతే తేవాలి కదా గా బిల్లులు పెండింగ్ ఉంటే మేము ఎట్లా గడపాలి మేము ఎట్లుండాలి అయినా మాకు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు మాకు ఇవ్వకుండా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు అని నిరుద్యోగులు కూడా బాధపడుతున్నారు చూసిరా ఇలా బాధలు అయితే గిట్లున్నాయట ఇక అందుకనే ఈ నెల 23వ తారీఖునైతే వాళ్ళైతే స్వచ్ఛందంగా బంద్కైతే పిలుపునిచ్చిర్రు ఇక వాళ్ళ స్కూల్లే గాని బళ్ళే గాని కాలేజీలే గాని ప్రభుత్వమే గాని ప్రైవేట్ రంగాలే గాని ఏం పని చేయాయి ఇక చూసుకోరు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్నైతే గాదారి కిషోర్ సారు మాజీ ఎమ్మెల్యే ఆయననైతే అవాక్కులు చెవాక్కులు చేస్తున్నాడు ఎందుకంటే ఇగో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ సార్ అయితే నిన్న జరిగినటువంటి హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీదనైతే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడని చెప్పాలి ఇక సవాలు స్వీకరించిన కేటీఆర్ సార్ అయితే సీఎం ను రమ్మంటే రాకుండా క్లబ్బులు పబ్లకు రావాలని అంటున్నారట అయినా ఇట్లాంటి తప్పుడు ముచ్చట్లు నువ్వు ఎట్లా మాట్లాడతావు నీ బండారం మాకు తెలియదా నీ భాగవతం మాకు తెలియదా జూబ్లీ హిల్స్ క్లబ్బులే కదా నీ బండారం బయటపడ్డది అసలు నీ బతుకు మొత్తం మొదలైంది జూబ్లీ హిల్స్ క్లబ్ నుంచేలే కదా జూబ్లీ హిల్స్ సొసైటీలా ఒక ఫ్లాట్ తీసుకొని ఆ ప్లక్కపాటు ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసుకుంటా బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడ్డది నువ్వే కదా మరి అట్లాంటిది కేటీఆర్ సార్ రమ్మన్నప్పుడు నువ్వెందుకు రావు చెప్పు అని సార్ అయితే మస్తు మండిపడుకుంటూ మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ కుమారి రెడ్డి మీదనైతే అనుచిత వ్యాఖ్యలు చేసింది కదా
ప్రసన్న కుమార్. ఇక ప్రసన్న కుమార్ మీదనైతే హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఇక ఏంటిదట అంటే ఆయన ముందస్తు బెయిల్కి అయితే పిటిషన్ పెట్టుకున్నాడట. ముందస్తు బెయిల్కు పిటిషన్ పెట్టుకుంటే హైకోర్టు అయితే పిటిషన్ అయితే రద్దు చేసిందట. ఎందుకంటే ఒక ఆడ మనిషిని, ఒక ఎమ్మెల్యే స్థాయి మహిళ మీద నువ్వు అనుచిత వాక్యాలు ఎట్లా చేస్తావు, ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేసినావు అని ఆయనకైతే కోర్టు అయితే తిరస్కరించి వెనుకకు పంపించే ప్రయత్నమే చేసిందట నుల్లా. ఎందుకంటే ముందస్తు బెయిల్కు అప్లై చేసుకుంటే బెయిల్ రాకుండా అయితే కోర్టే చేసి మందలిచ్చిందట ఆయనను. ఇక ఆంధ్రప్రదేశ్ అయితే సుభిక్షంగా మంచుకున్నదట ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఇక మన చంద్రాల సార్ ఏం చేసిందంటే అమిత్ షా సార్ తోటి అయితే ఢిల్లీలోనైతే మీటింగ్ అయితే ముగించుకున్నాడట. ఇక అమిత్ షా తోటైతే సీఎం చంద్రబాబు నాయుడు సారు 40 నిమిషాల పాటు అయితే చర్చలు జరిపిండట. రాష్ట్రానికి కేంద్రం నుంచి అయితే చాలా నిధులైతే అందాలే అని కోరిండట. ఇక గట్లనే అశోక్ గజపతి సార్కి అయితే గవర్నర్ పదవి ఇచ్చుడైతే మాకు చాలా ఆనందంగా ఉన్నది, మీకు ధన్యవాదాలు అని చెప్పిండట. పోలవరము బనకచెర్ల ప్రాజెక్టుకి అయితే 82,000 కోట్లతోటైతే ప్రతిపాదించడమని సార్ అయితే చెప్పిండు. ఇక గోదావరి మిగులు చేయాలని అయితే మేము కూడా వినియోగించుకుంటాం, మాకు కూడా గంతే హక్కున్నది అని సార్ అయితే చెప్పిండుల్లా. ఆస్తులు సంపాదించుకోవాలి కానీ ఉన్నదానికంటే ఎక్కువ సంపాదించుకొని ట్యాక్స్ కట్టకపోతే ఎట్లుంటుంది ఎరికేనా? ఇగో గిట్లుంటదిల్లా. మురళీధర్ రావు అరెస్టు. ఆస్తులు చూస్తే మనం షాక్ కావాల్సిందేనుల్లో. ఆదాయానికి మించిన ఆస్తులుంటే ఇంకా ఆస్తులను అయితే ఏం చేస్తారులా ఏసీబీ వాళ్ళు, వాళ్ళనైతే అరెస్ట్ చేస్తారు కదా. సేమ్ ఇప్పుడు అట్లనే జరిగింది. ఏ ముచ్చట మీద అంటే ఇరిగేషన్ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుని అయితే ఏసీబీని అయితే అరెస్ట్ చేసిందట. ఇక కొండాపూర్లో విల్లాలు, బంజారాయిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట ఫ్లాట్లు, ఇక హైదరాబాద్ చివరనైతే 11 ఎకరాలట, 4 ఇండ్ల స్థలాలట, ఇక మోకిలాలనైతే 6,500 గదాల స్థలమట. ఇక బంజారాయిల్స్ గట్లనే సోలారు ప్రాజెక్ట్ అయితే ఉన్నదట సారుకు. ఇక హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, కోదాడ భవనాలు అయితే చాలానే ఉన్నాయట. ఇక భారీగా బంగారు ఆభరణాలు, ఇక బ్యాంకులు అయితే కట్టల పైసలు. ఇక డౌట్ రాదా ఎవరికైనా? అందుకనే ఏసీఓ వాళ్ళు ఆయన అయితే తీసుకుపోయారు, మనిషి లోపల పెట్టిర్రు. చూసిర్రా, ఆస్తి ఉండాలి, ఎంత ఉండాలో గంతే ఉండాలి. ఎక్కువ ఆస్తి సంపాదించుకున్నా కూడా ప్రాబ్లం ఏములా. ఇగో గిట్లయితది ఈ సార్కు వచ్చిన గతే. చూసిరు కదా ఇయాల్టి నేటి వార్తలు ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి అనుకుంటా కానీ మళ్ళీ మంచి నేటి వార్తలతోటి మళ్ళొక నేనైతే మీ ముంగడికి వస్తానులా. ఉంటా మరి. శనార్థి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.